హలో గాయస్, దిస్ ఈజ్ ప్రభాజయ్. వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ వీడియోలో మీకు నేను ఒక స్టెరాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఎటువంటి స్టెరాయిడ్ సపోర్టర్ని అయితే కనుక నేనైతే కనుక కాదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను. జస్ట్ ఎవరైనా స్టెప్ అనేది ముందు తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం కోసం వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. సో వీడియో ఫుల్గా ఎండ్ వరకు అయితే కనుక చూడండి. చాలామంది కామెంట్స్ రూపంలో నన్ను అడిగారు, కటింగ్కి స్టెరాయిడ్ ఏది వాడాలి అని చెప్పని అడిగారు. సో దాని గురించి ఈ వీడియో ఫుల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా దాంతోపాటు ఏ ప్రోడక్ట్స్ వాడాలి అంటే సప్లిమెంట్స్లో ఏ ప్రోడక్ట్స్ వాడితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, అది కూడా ఈ వీడియో నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. గైస్, నేను 4 times నిష్ఠాంధ్ర ఛాంపియన్ని. సో నా ఫొటోస్ ఫ్లో అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఎంతమందిని ట్రాన్స్ఫర్మేషన్ చేశానో ఫుల్ వీడియోస్తో సహా పెట్టాను లింక్స్. అవి ఓపెన్ చేసి అవి కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేది ఏంటంటే, నేను ఎటువంటి స్టెరాయిడ్ సపోర్ట్ అనేది కనుక కాదు. స్టెరాయిడ్స్ యూస్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేసి పుష్ చేసే ఉండేది కనుక కాదు. మీరు అర్థం చేసుకుని వీడియో మీకు చాలా యూస్ఫుల్ స్టఫ్ జిమ్ చేసే వాళ్ళకైతే కనుక. ప్లస్ ఇప్పుడు నేను పర్టికులర్ స్టెరాయిడ్ గురించి, ఇప్పుడు కటింగ్ గురించి కావాలని చెప్పి అడుగుతున్నారు. బాడీ కట్ అవ్వాలంటే కొంచెం ఫ్యాట్ తగ్గి బాడీ కట్ అయ్యి మజిల్ అనేది డెఫినేషన్ కనిపించాలి అంటే కనుక నేను చెప్పే స్టెరాయిడ్ ఏంటి అంటే, ఇది మీకు మెడికల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. అంటే అన్ని స్టోర్స్లో దొరుకుతుందేం కాదు, కొంచెం పెద్ద పెద్ద హోల్సేల్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతుంది. లేదంటే మీకు తెలిసిన రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా అయినా సరే మీరు తీసుకోవచ్చు. 10 mg నుంచి 50 mg దాకా ఉంటే 10 mg వచ్చి టాబ్లెట్స్లో దొరుకుతాయి, మీకు 50 mg వచ్చి ఇంజెక్టబుల్ ఫామ్లో దొరుకుతుంది. స్టెరాయిడ్ నేమ్ వచ్చి స్టెనాజోల్ అనమాట. ఈ స్టెరాయిడ్ అనేది మీకు ఫ్యాట్ లాస్ పర్పస్కి ఇంకా ప్లస్ బాడీ కటింగ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. దీని పర్పస్ ఏంటి అంటే, దీనివల్ల స్ట్రెంత్ కొంచెం పెరుగుతుంది. ప్లస్ మీకు వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, బాడీ వర్కౌట్లో పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో మీరు చేసే కొద్దీ జిమ్ చేసుకుంటూ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. జిమ్ చేయకుండా అయితే కనుక యూజ్ చేయకూడదు. జిమ్ చేయకుండా యూజ్ చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మామూలుగానే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది ఒక ఎనాబాలిక్ స్టెరాయిడ్ అనమాట, స్టెనాజోల్ అనేది. ఈ స్టెరాయిడ్ యూజ్ చేసే ముందు పర్టికులర్గా పర్ఫెక్ట్గా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. మెడికల్ స్టోర్లో నేను మీకు నేమ్ డిస్ప్లే ఇది చూడండి. మెడికల్ స్టోర్స్లో అయితే చాలా స్టోర్స్ దొరుకుతాయి. ఇంజెక్టబుల్ ఫామ్స్లో దొరికితే, టాబ్లెట్ ఫామ్లో దొరుకుతాయి. రెండిట్లో ఏది బెస్ట్ అయితే కనుక ఇంజెక్టబుల్ ఫామ్ అయితే కనుక బెస్ట్ ఫ్రెండ్స్, ఇంజెక్టబుల్ ఫామ్ అయితే. సో నేను ఎలా చెప్పగలుగుతానంటే, నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 years నుంచి జిమ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇంతకుముందు నేను కాంపిటీషన్స్ చేసినప్పుడు కానీ ఆ పర్టికులర్ టైమ్స్లో నేను యూజ్ చేశాను. ఎందుకంటే బాడీ ఫుల్ డెఫినేషన్ అనేది కనబడాలంటే కనుక కొన్ని ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటాయి. సో ఇదైతే అఫీషియల్ ఫ్రెండ్స్, ఇది కూడా మెడికల్ స్టోర్స్లో మీకు దొరుకుతుంది. సో దీన్ని మీరు ఇల్లీగల్గా ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక లేదు. కానీ ఎలా పడితే అలా వాడమాకండి, మంచి బ్రాండ్ చూసుకొని మీరు వాడాలన్నమాట. నేను చెప్పేది ఏంటి అంటే, మీరు వాడమని నేనైతే ఫోర్స్ చేయట్లేదు, కానీ మీరు వాడే వాళ్ళు, ఏదైనా స్టార్ట్అప్ చేసే వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను అనమాట. ఇది ఇంజెక్టబుల్ ఫామ్లో అయితే కనుక మీకు 50 mg దొరుకుతుంది. ట్యాబ్లెట్ ఫామ్లో అయితే కనుక 10 mg దొరుకుతుంది. స్టార్టింగే మీరు ఎంత దొరికితే అంత ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు దీని డోసేజ్ ఎలా యూజ్ చేయాలి అంటే కనుక, మీకు ట్యాబ్లెట్ మెడికల్ స్టోర్లో దొరికినా సరే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసే లెక్కనైతే కనుక ఫుడ్ తిన్న తర్వాత వేయాలి. అది వర్కౌట్ ముందైనా కావచ్చు, వర్కౌట్ అయిపోయిన తర్వాత అయినా కావచ్చు. సో ఫుడ్తో పాటు తినేసిన వెంటనే వేయాలన్నమాట. సో ఫుల్ ట్యాబ్లెట్ ఏమాకండి, ఫస్ట్ సగం ట్యాబ్లెట్ అనేది కట్ చేసి సగం ట్యాబ్లెట్ అనేది వేయండి. హాఫ్ ట్యాబ్లెట్తో స్టార్ట్ చేయండి. మెల్లిగా ఒక 1 week 10 days అయిన తర్వాత నుంచి ఫుల్ ట్యాబ్లెట్ వేయండి. ఇది వాడుతూ వర్కౌట్ చేయాలి, డైట్ కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మీ బాడీ కండిషన్ని బట్టి మీరు డైట్ ప్లాన్, వర్కౌట్ ప్లాన్ అనేది చేయాలి. కొంతమంది వచ్చేసి వెయిట్ లాస్ చేయాలి, వెయిట్ లాస్ చేయకుండా వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్ చేస్తారు, నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. నీ బాడీని అంతా నువ్వు ఫ్యాట్ ఉంచుకొని నువ్వు వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఎలా తగ్గుతావు? ఫ్యాట్ లాస్ వర్కౌట్ సంబంధించి చేయాలి. కొంతమంది ఏంటి అంటే, ఫ్యాట్ లాస్ చేయాల్సిన వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ చేస్తారు, వెయిట్ ట్రైనింగ్ చేయాల్సిన వాళ్ళు ఫ్యాట్ లాస్ చేస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది చాలా లేట్గా అనేవి వస్తూ ఉంటాయి. ప్లస్ రిజల్ట్ కొంతమందికి రాక చాలా సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పర్టికులర్ స్టెరాయిడ్ గురించి నేను చెప్తున్నాను దేనికి అంటే, చాలా మంది కామెంట్స్ రూపంలో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో దీంతో పాటు ఏవి యూజ్ చేస్తే బెటర్ అంటే, సప్లిమెంట్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రీ వర్కౌట్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో పర్టికులర్గా ఇలాంటి యూజ్ చేసేటప్పుడు మీకు ప్రికాషన్స్ అనేది పక్కా ఫాలో అవ్వాలన్నమాట. మీ స్కిన్కి ఏం కాకుండా, మీ హార్ట్కి ఏం కాకుండా, జాయింట్స్కి ఏం కాకుండా, హెయిర్ లాస్ అవ్వకుండా, మీ స్కిన్ ఇంకా ఎక్స్పెండబుల్ అయ్యేలాగా, అంటే స్కిన్ ఎలాస్టిక్ పెరిగేలాగా సమ్ ప్రోడక్ట్స్ అంటే ఫిష్ ఆయిల్ అని చెప్పని, మల్టీవిటమిన్ చెప్పని ఇలాంటివి వాడాల్సి ఉంటుంది. ప్లస్ లివర్ క్లీన్ చేయడానికి Li52DS అని చెప్పని ఇలాంటి సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. పర్టికులర్గా మాకు అన్నీ తెలుసు, మేము మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్ వాడుతున్నాం అంటే కనుక దీంతో కాంబినేషన్తో పాటు
మీకు ఫ్యాట్ లాస్ అయ్యి కటింగ్ అవ్వాలంటే ఇంకేం వాడొచ్చు నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇంకేం వాడొచ్చు అంటే ఈ స్టెనాజోలాల్ అనే స్టెరాయిడ్ కాకుండా ఇంకేం వాడొచ్చు అంటే ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్ లైక్ హైడ్రాక్సికట్ కానీ, బ్లాక్ స్పైడర్ కానీ, ఇంకా లిపోసిక్స్ అని ఇలాంటి ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇందులో మంచిది బ్రాండ్ ఒరిజినల్ కదా చూసుకొని మీరు సప్లిమెంట్ స్టోర్లో అయితే కనుక తీసుకోవచ్చు. మా స్టోర్లో తీసుకున్నా సరే మేము ఇస్తాము. సో మా స్టోర్ అయితే కనుక విజయవాడ మంది జేఎఫ్ఎస్ ప్రోటీన్ స్టోరు. సో మా దగ్గర తీసుకోండి. స్టోర్ నెంబర్ వచ్చేసి 9989854232. ఈ నెంబర్కి అయితే కనుక కాల్ చేయండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు క్లియర్గా మీకు ప్రోడక్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం. 100% జెన్యూన్ పంపిస్తాం. ప్రోడక్ట్లో ఏం తేడా జరిగినా సరే మనీ బ్యాక్ చేస్తాం. సో దీంతో పాటు ఏం వాడచ్చు అంటే వే ప్రోటీన్ ఐసోలేట్ కానీ, లేదంటే వే ప్రోటీన్ కానీ, వే ప్రోటీన్ ఐసోలేట్ కానీ, వే ప్రోటీన్ కానీ, ప్లస్ ఫ్యాట్ బర్నర్ ప్లస్ స్టెనాజోలాల్ అనే స్టెరాయిడ్ అనమాట. ఇది మీ మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. అంటే కాదు మీ మెడికల్ రిప్స్ ఎవరైనా ఉన్నా సరే, మంచి మెడికల్ స్టోర్స్ మీకు ఎవరైనా క్లోజ్లో ఉన్నా సరే వాళ్ళైతే మీకు తెప్పించేది కనుక ఇస్తారు. లేదు మాకు చెప్పినా సరే మేమైనా సరే మీకు అరేంజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి పాయింట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ స్టెరాయిడ్ అండ్ వే ప్రోటీన్ కానీ, వే ప్రోటీన్ ఐసోలేట్ కానీ, ఫ్యాట్ బర్నర్ సప్లిమెంట్ కానీ, ఈ 3 ఒక కాంబినేషన్ సెటప్ అనమాట. ఈ 3 కాంబినేషన్ సెటప్, ఈ 3 దీంతో పాటు డైట్, దీంతో పాటు వర్కౌట్, ఇలా పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా మీ బాడీ కండిషన్ తగ్గ మీరు వాడితే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో ఫుల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏదైనా మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి స్టెరాయిడ్ సపోర్ట్ అయితే కనుక కాదు. నేను మీకు నా ఎక్స్పీరియన్స్ అని నేను మీకు చెప్తున్నాను. మీరు అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. పాయింట్ ఏంటి అంటే మీరు ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే కనుక దానికి ప్రికాషన్స్ అన్ని తెలుసుకొని ఫస్ట్ ఎక్కువ డోసేజ్ వాడమాకండి. లైట్ డోసేజ్ అంటే మీ బాడీకి తగ్గ లైట్, సగం డోస్ కన్నా సగం తక్కువ వాడండి. అది అలవాటు అవుతుంది, ఒక రేట్ మన బాడీకి పడుతుంది అంటే కనుక అదే కొంచెం డోస్ అనేది పెంచాలి. సో దీనికి తగ్గ సప్లిమెంట్ ప్లాన్, వర్కౌట్ ప్లాన్, డైట్ ప్లాన్, ఇది ఒక కాంబినేషన్ సెటప్. ఈ సెటప్ మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఎవరికైనా సరే రిజల్ట్ అనేది వస్తుంది. ఇది తెలియక అంటే సప్లిమెంట్ ప్లాన్ తెలిస్తే వర్కౌట్ ప్లాన్ తెలియదు, వర్కౌట్ ప్లాన్ తెలిస్తే సప్లిమెంట్ ప్లాన్ తెలియదు, సప్లిమెంట్ ప్లాన్ తెలిస్తే మెడిసిన్ ప్లాన్ తెలియదు. ఇలా ఏ ఒక్కటి మిస్ అయినా సరే మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిజల్ట్ అనేది రాదనమాట. సో ఇదే చాలా మందికి రిజల్ట్ రాకపోవడానికి కారణం. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే అందరూ ప్రొడక్ట్స్ మీద బేస్ అవుతారు, వర్కౌట్ మీద హార్డ్ గా చేయరు. అందరూ 70% డైట్ 30% వర్కౌట్ అని అంటారు. బ్రో ఇదంతా పాతకాలం మాట అనమాట. ఇక్కడ ఫిజిక్ అనేది మంచి లుక్ లో కావాలి అంటే కనుక వర్కౌట్ కూడా 100% చేయాలి, డైట్ కూడా 100% ఫాలో అవ్వాలి. సో ఈ పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీకు అవుట్లుక్ ఫిజిక్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫిజిక్ ఫొటోస్ మీ ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పెట్టుకోవచ్చు. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి, నా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇంత ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తున్నాను. సో మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.